ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మర్యాదగా ఇవ్వు, లేకపోతే చస్తావు. రే దొంగ రాస్కెల్! నువ్వా అమ్మా? ఏం కాలేదు కదా నానమ్మ? క్షమించండి, నానమ్మ లాంటి వారు కదా అని అలా అనేశాను. ఇంతకు ముందు జైలుకు వెళ్లకుండా కాపాడావు, ఇప్పుడు ఈ విధంగా కాపాడావు. థ్యాంక్స్ అమ్మా. పర్లేదండి. నువ్వొక అనాథవి, అందులోనూ గుళ్ళో ఉంటున్నాను అని చెప్పావు కదా. అవునండి. నీ వంటి మంచిదానిని అమ్మవారు ఎందుకు ఒంటరిదాన్ని చేసిందో అర్థం కావడం లేదు. ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుందిలేండి. దేనినైనా మనం స్వీకరించాలి. నువ్వు నాతో పాటుగా మా ఇంటికొస్తావా? నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఏదో 2 సార్లు సహాయం చేశానని ఇలా అడుగుతున్నారా? నిజంగానే అడుగుతున్నాను. నువ్వెప్పటికీ నా ఇంట్లోనే ఉండొచ్చు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నిజంగా బాగా చూసుకుంటారా? చూసుకుంటాను. నన్ను ఎవరు తిట్టినా ఏమన్నా నేను ఊరుకోను. నా దగ్గర ఎటువంటి తప్పు ఉండదు. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మొహం మీదే అడిగేస్తాను. మాటకి మాట వెంటనే సమాధానం ఇచ్చేస్తాను. నా కండిషన్కి మీరు ఓకే అంటే నేను వస్తాను. సరేనమ్మా. అయితే వస్తాను. ఒకరికి చెప్పి రావాలి, మీరిక్కడే ఉండండి. సరేనమ్మా. నా కొడుకు గురించి ముక్కుకుందానొస్తే ఆ పాపని నాతో పంపిస్తున్నావు. ఇదంతా నీ చిత్తమే అనుకుంటున్నాను. చల్లగా కాపాడు తల్లి. భవానీ, నువ్వన్నట్టే నానమ్మ దృష్టిలో పడ్డాను. ఆ ఇంటి తలుపులు నీ వలనే తెరుచుకున్నాయి. నానమ్మతో బయలుదేరుతాను. ఆ ఇంట్లో నీకు ఏ అవసరం వచ్చినా నేను అమ్మవారిని అడుగుతాను. ఏదో రకంగా నీకు సాయం చేస్తూ ఉంటాను. నీ ముందుకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ భవానీ. ఇక బయలుదేరు. వస్తాను. బయలుదేరదామా? రా.